హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సమ్మర్ స్పెషల్గా మనము మ్యాంగో తండ్రని తయారు చేద్దామండి. చాలా చాలా సింపుల్గా ఈజీగా మనము మ్యాంగో తండ్రని తయారు చేయొచ్చు. ఇదిగోండి, ఇలా మామిడి పళ్ళ పైన మొత్తము చెక్కు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనము ఒక బౌల్లో తీసుకుందామండి. ఇదిగోండి, ఇలా మొత్తము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మామిడి పళ్ళ ముక్కలు మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నానండి. అంటే ఒక చిన్న కప్పుతోటి 2 కప్స్ వరకు తీసుకున్నాను. ఇందులో అదే కప్పుతోటి 1 కప్ వరకు పంచదార తీసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసి మిక్సీ వేస్తున్నానండి. చూడండి, పంచదారతో పాటు మామిడి పళ్ళ గుజ్జు మొత్తము బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అంటించేసి ప్యాన్ పెట్టేశానండి. అందులో ఈ పల్ప్ మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ని మనము సిమ్లో ఉంచేసి మొత్తం కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా మొత్తం దగ్గర పడేస్తుంది. ఇప్పుడు మనకు కొంచెం పంచదార అవసరం అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, పల్ప్ మొత్తము బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇదిగోండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇలాగ మొత్తము దగ్గర పడింది. అంటే మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ ఒక 2 to 3 డ్రాప్స్ వరకు తీసుకొని బాగా అప్లై చేయాలండి. ఇప్పుడు రెడీ అయిన మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఇప్పుడు పల్చగా ఒక లేయర్ లాగా మొత్తం సర్దేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా ఎంత వీలవుతే అంత పల్చగా మనము నీట్గా సర్దేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనము ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. కాకపోతే మనకు ఎండ బాగుంది కదా, మనకు 1 డే ఎండలో పెట్టేసేస్తే మన తాండ్ర అనేది రెడీ అయిపోతుంది. ఇదిగోండి, నెక్స్ట్ డే చూసారా మన తాండ్ర ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు సైడ్స్ మొత్తం ఇలాగా తీసివేసి కావాలంటే రోల్స్గా కానీ లేదంటే పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారా అండి, మన మామిడి తాండ్ర అనేది ఇంట్లో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మనము ఇలాగ తయారు చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మ్యాంగోస్ తినాలనిపించినప్పుడు ఈ మ్యాంగో తండ తినేసేయచ్చండి. ఎక్కువ బజార్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇలా ఇంట్లోనే రెడీ చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా మనము ఇంట్లోనే కావాలన్నప్పుడు తినేసేయచ్చండి. ఇదిగోండి, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.